శ్రీకృష్ణుడు నేను ఇక ద్వారకా పట్టణానికి బయలుదేరాలా, ఇన్ని రోజుల సంసారం అంతా మీ దగ్గరనే సాగింది, అక్కడ నా సంసారాన్ని నేను చూసుకోవాలా, ఇక నేను ద్వారకకు బయలుదేరుతాను అని అన్నప్పుడు అప్పుడు కుంతీదేవి ఇప్పుడు రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, నీవు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి అడిగితే లేదు లేదు నేను చేయాల్సిన కార్యాలు నాకున్నాయి, నేను ద్వారకా పట్టణానికి వెళ్ళాలా, కానీ నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఏదైనా ఒక వరం అనుగ్రహిస్తాను, నీకేం వరం కావాలా కోరుకో అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనమైతే ఏం కోరుకుంటుంటిమి? నా 5 మంది పాండవులు కలకాలం సుఖంగా ఉండాలా, వాళ్ళకు పిల్లలు పుట్టాలా, ఆస్తి కావాలా, ఆ ఆస్తి నా కొడుకుకి సరిపోవాలా, కొడుకు తర్వాత మనమనికి సరిపోవాలా, మనమని తర్వాత ముని మనమనికి సరిపోవాలా, నాకు అది కావాలా ఇది కావాలా అని చెప్పి ప్రతి నెల ఫస్ట్కు భార్య కిరాణా లిస్టు రాసిచ్చినట్ల మనం కూడా పెద్ద లిస్టు పట్టుకొని పోయి అడుగుతుంటాం కదా. కానీ కుంతీదేవి అట్లా ఏమి అడగాలే. ఇది ఆశ్చర్యకరం. ఇది కుంతీదేవి ఏం వరం అడిగిందో తెలుసా? ఈ యొక్క సమస్త మన యొక్క యుగాల లోపలనే కుంతీదేవి కోరిన వరం భూమి పైన ఇప్పటి వరకు ఎవరు కోరలేదండి.